చర్చ ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమామో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినేతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రా సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 15వ అధ్యాయం 37వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు ఈరోజు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. 37వ శ్లోకం. ఏవం తదైవ భగవాన్ అరవిందనాభః స్వానాం విబుధ్య సదతిక్రమమార్య హృద్యః తస్మిన్ యయౌ పరమహంస మహామునీనాం అన్వేషణీయ చరణౌ చలయన్ సహశ్రీ. సో అదే సమయంలో ఏం జరిగింది అంటే ఆ భగవంతుడు పద్మనాభుడిగా పిలువబడే భగవంతుడు, ఎందుకంటే ఆయన నాభి నుంచి పద్మపు వస్తుంది కదా. సో ఆ పద్మనాభుడు ఎప్పుడైతే భక్తుల్ని చూస్తాడో ఎంతో సంతృప్తి పొందుతాడు. అటువంటి భగవంతుడు ఇక్కడ తన భక్తులు ద్వారా తన సేవకుల ద్వారా ఇంకొక భక్తులకి కొంతమందికి అపరాధం కలిగింది అనే విషయాన్ని తెలుసుకొని వెంటనే అక్కడికి చేరుకున్నారంట. ఎలా? ఆయన తన పాదపద్మాలు, ఏ పాదపద్మాలను అయితే ఎంతోమంది ఋషులు మునులు భక్తులు పూజిస్తారో ఆ పాదపద్మాలతోనే నడుచుకుంటూ, ఆయన ఒక్కరే రాలేదు, ఆయనతో పాటు వైకుంఠం ఐశ్వర్యం అంతా వచ్చింది. ఆయనతో పాటు లక్ష్మీదేవి, గరుడదేవుడు, ఇంకా మిగతా పార్షదులందరూ కూడా వచ్చారనమాట. ఆ విషయాలు ఇంకా నెక్స్ట్ శ్లోకం కూడా చెప్తారు. సో అక్కడ చేరుకున్నారనమాట మొత్తానికి. సో సరైన టైంకి ఎంట్రీ ఇచ్చారు భగవంతుడు. సో ఈ ఎంట్రీ పాయింట్ టైం ఏంటంటే భగవంతుడు ఇక్కడ చూశారనమాట. ఎలాగైతే కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడో నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు వినాశానానికి గురి అవ్వడని. ఇప్పుడు ఇక్కడ మరి నేను శపించేశారు ఈయన సేవకుల్ని, భక్తుల్ని. వాళ్ళు చేసిన చిన్న అపరాధము, దానికి చాలా పెద్ద శిక్ష దొరికింది వాళ్ళకి. సో అందుకనే ఇంకా మరి వాళ్ళిద్దరి సంభాషణ ఇంకా ఎన్ని మలుపులు తిరిగి ఏం జరుగుతుందో, ఇంకా మళ్ళీ అనవసరంగా ఇంకా ఎక్కువ శిక్షను అనుభవించకుండా, ఇంకా పతనం అవ్వకుండా వాళ్ళ భక్తుల్ని కాపాడడానికి, వాళ్ళిద్దరికీ కూడా కొన్ని విషయాలు నేర్పించడానికి, దర్శనం ఇవ్వడానికి, అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఒకే ఘటనతో చేస్తారు మా పద్మనాభుడు నారాయణుడు. సో ఆయన అక్కడికి చేరుకుంటారనమాట. వాళ్ళిద్దరికి కూడా కొంచెం శాంతపరచడానికి, ఇద్దరిని కూడా కొంచెం వాళ్ళిద్దరిలో మధ్యలో ఉన్న భేదభావన అనేది కొంచెం క్లారిఫై చేయడానికి కూడా భగవంతుడు స్వయంగా అక్కడ చేరుకుంటారనమాట. సో ఇక్కడ మరి ఏం జరిగిన తర్వాత చూద్దామంట. ఇక్కడ మంచి సంభాషణ అనేది తర్వాత జరుగుతుంది, అది వచ్చే క్లాసెస్లో చూద్దామంట. కానీ ఈరోజు భగవంతుడి యొక్క సౌందర్యాన్ని, ఇప్పుడు అక్కడ చేరుకున్నాడు భగవంతుడి యొక్క సౌందర్యం,
ఆ వర్ణన నెక్స్ట్ ఒక 3-4 శ్లోకాస్లో ఉన్నాయి, అవి చూసుకుందామంట. తర్వాత ఇంకో విషయం చర్చించుకుందాం. తం త్వాగతం ప్రతిహృతౌ పైకం స్వపుంభేస్ తే చక్షటాక్ష విషయం స్వసమాధి భాగ్యం హంసశ్రియోర్వ్యజనయో శివవాయులోలచ్ శుభ్రాతపత్ర శశికేశరశీకరాంభుం. సో వర్ణన ఏంటంటే ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు చతుష్కుమారులు భగవంతుడి యొక్క దర్శనం విష్ణువుది. సో ఇప్పుడు ఇది మొదటిసారి అనమాట. ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడో ధ్యానం చేసుకునేవారు, జ్ఞాని మార్గాన్ని అనుసరించేవారు. ఆ జ్ఞాన మార్గంలో ధ్యానం ద్వారా ఆ పరిపక్వతలో వాళ్ళు వాళ్ళ హృదయంలో భగవంతుడు విష్ణువుని దర్శించుకున్నారు, పరమాత్ముడిని. కానీ ఎప్పుడూ ఇలా ప్రత్యక్షంగా చూడలేదు కళ్ళతో. ఇప్పుడు మొట్టమొదటిసారి కళ్ళతో దర్శనాన్ని చూసుకుంటున్నారు. వాళ్ళు కనిపిస్తుంది భగవంతుడు ముందుకు వస్తున్నాడు వాళ్ళ పార్షదులతో, అన్ని రకాల ఆభరణాలతో, ఆభూషణాలతో. ఇక్కడ అలా వస్తున్నప్పుడు ఒకతను భగవంతుడికి అంబ్రెల్లా ఛత్రి పట్టుకొని ఉన్నాడు, తెల్ల ఛత్రి అనమాట. అది ఒక చంద్రుడిలాగా ఉందంట. అలా వర్ణన ఉంది ఇక్కడ. మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళు చామర సేవ చేస్తున్నారు ఆయన పక్కన కొంతమంది సేవకులు. ఆ విధంగా ఇంకా అక్కడ మంచి గాలులు వీస్తున్నాయంట. ఈ విధంగా అంబ్రెల్లా ఛత్రి కూడా పర్ల్స్ ముత్యాలతో అలంకరించబడిందంట. ఆ ముత్యాలన్నీ కూడా బిందువులా కనిపిస్తున్నాయంట గాలికి వీస్తుంటే, కదులుతుంటే. సో ఈ విధంగా ఎంతో మంచి దృశ్యం అన్నమాట. ఎంతో అద్భుతమైన సౌందర్యమైన దృశ్యాన్ని ఇక్కడ చతుష్కుమారులు చూస్తున్నారన్నమాట మొట్టమొదటిసారి. సో ఇక్కడ అచక్షతాక్ష విషయం అని ఇక్కడ ఇచ్చారన్నమాట. ఈ శ్లోకంలో కొన్ని శబ్దాలు ఉపయోగించారు. మామూలుగా అంటే ఏంటంటే భగవంతుడిని మనము ఈ యొక్క కళ్ళతో చూడలేమన్నమాట. భగవంతుడిని ఈ యొక్క కళ్ళతో భగవంతుడిని మనము దర్శించుకోలేము, అది సాధ్యం కాదు మనకి. సో మరి భగవంతుడు ఇక్కడ అటువంటి భగవంతుడు ఇక్కడ కుమారులకు, చతుష్కుమారులకి దర్శనమిస్తున్నాడు. అవునా? ఎవరు దర్శనం చేసుకోవచ్చు భగవంతుడిని అంటే సమాధి భాగ్యం. ఈ భాగ్యం అనేది సమాధిలో కొంతమంది యోగులకు సమాధి అవస్థకి చేరుకున్న తర్వాత, సమాధి అనేది లాస్ట్ స్టేజ్ అష్టాంగ యోగ పద్ధతిలో, వాళ్ళ సమాధి స్థాయికి చేరుకుంటే అప్పుడు పరమాత్మ దర్శనం వాళ్ళకి హృదయంలో జరుగుతుంది. అది జరిగింది వీళ్ళకి, చతుష్కుమారులకి. కానీ ఇలా ప్రత్యక్ష దర్శనం అనేది భగవంతుడు తన భక్తులకు మాత్రమే, శుద్ధ భక్తులు మాత్రమే ఇస్తాడు. సో ఇప్పుడు ఆ భాగ్యం కూడా భగవంతుడి కృప వల్ల ఈ చతుష్కుమారులకు కూడా కలిగింది అనే విషయం మనకు అర్థమవుతుంది అన్నమాట. బ్రహ్మ సంహితలో చెప్తారు, భగవంతుడిని భక్తులు ముందు ధ్యాన పద్ధతి ద్వారా, ఈ చాలామంది జ్ఞానులు కూడా భక్తులు కూడా ముందు వాళ్ళ యొక్క హృదయంలో దర్శించుకుంటారు. తర్వాత వాళ్ళ భక్తి పరిపక్వత చెందిన తర్వాత భక్తి మార్గంలో భగవంతుడి దర్శనం స్వయంగా ఇలా కలుగుతుంది. ఫేస్ టు ఫేస్ చూడొచ్చు అనమాట భగవంతుడిని. ఇప్పుడు చతుష్కుమారులు ఫేస్ టు ఫేస్ చూస్తున్నారు అన్నమాట భగవంతుడిని. కృత్స్న ప్రసాద సుముఖం స్పృహనీయ ధామ స్నేహావలోక కలయా హృది సంస్పృశంతం శ్యామే బ్రదావురుసి శోభితయా శ్రియాస్వశ్ చూడామణిం సుభగయంతమివాత్మదిష్ణ్యం. ఇంకా భగవంతుడి యొక్క సౌందర్యం వర్ణన ఉంది ఇక్కడ. అన్ని రకాల ప్లెజర్స్ అంటే ఆనందానికి స్వరూపం భగవంతుడు. అవునా? సో ఆయన యొక్క అక్కడ రావడం అనేది చాలా శుభకరమైన విషయం అన్నాడు. భగవంతుడు అక్కడ వచ్చాడు, ఎక్కడైనా వచ్చాడు భగవంతుడు అంటే అక్కడ అందరికీ మేలే జరుగుతుంది, ఎవరికి హాని కీడు జరగదు, అంతా మంగళదాయకం అయిపోతుంది. భగవంతుడు స్వయంగా వస్తున్నాడు. భగవంతుడు నామం తీసుకుంటేనే మొత్తం పవిత్రమైపోతుంది ఆ స్థలం. భగవంతుడు స్వయంగా వచ్చాడు అక్కడికి. సో భగవంతుడు అలా ఎవరిపైన దృష్టి పెట్టినా కానీ వాళ్ళ దృష్టి ద్వారా, భగవంతుడి దృష్టి ద్వారా, ఆ యొక్క చిరునవ్వుతో భగవంతుడు వేసే దృష్టి ద్వారా అది భగవంతుడు భక్తుల హృదయాల లోపల ప్రవేశించేస్తాడు. సో అటువంటి భగవంతుడు ఇక్కడ విష్ణువు, ఆయన రంగు శ్యామవర్ణం అని రాసిందనమాట. శ్యామే ప్రతావురసి శోభితయా శ్రియాస్వస్. ఆయన శోభించబడి ఉంటాడు, ఆయన వక్షస్థలం పెద్దగా ఉంటుంది. అక్కడ ఎవరు ఉంటుంది? శ్రీ లక్ష్మీదేవి నివసిస్తుంది. అటువంటి ఎంతో సౌందర్యంతో శోభితమైన ఈ యొక్క నారాయణుడు, ఆ యొక్క వెలుగు ఎంత తేజస్సు, ఎంత సౌందర్యం ఉంది అంటే ఇక్కడ అది మొత్తం
అన్నిటికన్నా మొత్తం మున్లోకాల్లో ఉన్న అంత సౌందర్యం కన్నా ఎక్కువ సౌందర్యం ఇక్కడ భగవంతుడు వెదజల్లుతున్నాడని చెప్తున్నారనమాట. ఈ విధంగా భగవంతుడు స్వయంగా ఆయన దగ్గర నుంచే ఈ సౌందర్యం అంత తేజస్సు అనేది మొత్తం అన్ని లోకాల్లో వ్యాపిస్తుంది, ఇక్కడ వైకుంఠ లోకంలో కూడా. సో ఇక్కడ కృష్ణస్ ప్రసాద సుముఖం అంటే భగవంతుడు ఇక్కడ ప్రసన్నుడు అయ్యే వచ్చారు అక్కడికి. ఆయనకు తెలుసు ఏం జరిగింది ఘటన, అక్కడ ఏం జరిగింది అనే విషయం ఆయనకు తెలుసు. అక్కడ తన భక్తుల ద్వారా సేవకుల ద్వారా ఒక చిన్న అపరాధం జరిగింది, ఒక అపరాధం వేరే భక్తుల పట్ల జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అందుకే భగవంతుడు స్వయంగా వచ్చేసారు అక్కడికి తన భక్తుల్ని కాపాడడానికి. వేరే భక్తుల్ని కూడా కొంచెం అది చూస్తాం, ఆ ట్విస్టే చూస్తాం అనమాట తర్వాత వచ్చే శ్లోకాస్లో. నెక్స్ట్ చాప్టర్ మొత్తం అదే ఉంటుంది, వచ్చే అధ్యాయం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. భగవంతుడు ఎలా వీళ్ళిద్దరిని ఎలా మరి వీళ్ళిద్దరితో జరిగే సంభాషణ. కానీ ఇక్కడ భగవంతుడు స్వయంగా చేరుకున్నాడు. ఎందుకు అంటే వాళ్ళిద్దరికి కూడా ఇప్పుడు మేలు చేయడానికే. ఇంకా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఇది ఇక్కడ జరిగింది ఏంటంటే మ్యాడ్ ఎలిఫెంట్ ఆఫెన్స్. దీన్ని చైతన్య మహాప్రభు మ్యాడ్ ఎలిఫెంట్ అంటే ఏనుగు కొంచెం మెంటల్ అనమాట. అంటే కొంచెం అలా మెంటల్ ఏనుగు ఉంటుంది కదా, అలాంటి ఏనుగు ఏంటంటే దానికి తెలియదు ఏం చేయాలనేది. ఇప్పుడు ఏనుగు అంటే చాలా శక్తివంతమైన యానిమల్ కదా, మొత్తం భూమి మీద అందరికన్నా శక్తి పవర్ఫుల్ అయిన ఒక యానిమల్ ఏదైనా ఉంటే పశువు ఉంటే అది ఏనుగు. సో ఆ ఏనుగు అటువంటి ఏనుగు పాగలనుకో, మెంటల్ అనుకో, అటువంటి పిచ్చి ఏనుగు ఉందనుకోండి, పిచ్చెక్కిన ఏనుగు ఉంటుంది కదా, అటువంటి ఏనుగు కనుక ఎక్కడైనా మంచి గార్డెన్లోకి వనంలోకి ప్రవేశిస్తే అక్కడ ఉన్న చిన్న చిన్న చెట్లు, లత, క్రీపర్స్ అన్నిటినీ కూడా నాశనం చేసేస్తుంది. ఎందుకంటే అవన్నీ అక్కడ పువ్వులు, చెట్లు, ఎన్ని పువ్వులు ఉన్నా పళ్ళు ఉన్నా అన్నీ కూడా నాశనం, మొత్తం అన్ని మంచి మంచి చెట్లు అంత అలంకరణ అంతా కూడా నాశనం చేసేస్తాయి అన్నమాట. ఎందుకంటే దానికి తెలియదు, అది పిచ్చి కాబట్టి మొత్తం అలా చేసేస్తుంది అనమాట. ఎంతో పవర్ ఉంది కనుక చాలా తొందరగా అంతే నాశనం చేస్తారన్నమాట. సో ఇది చాలా పవర్ఫుల్ ఆఫెన్స్ అనమాట వైష్ణవాపరాధం అనేది. అలా మన భక్తి లత అంటే చాలా క్రీపర్ అనమాట. దానికి సపోర్ట్ కావాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది చాలా ఈజీగా ఎవరైనా దాని లతను చించేయచ్చు. సో దానికి అంత స్ట్రాంగ్ ఉండదు, పవర్ఫుల్ ఉండదు అది. సో ఏనుగు లతని ఎంతో ఈజీగా స్మాష్ చేసేయచ్చు. అందుకనే ఈ వైష్ణవ అపరాధం అనేది మన భక్తిని చాలా తొందరగా నాశనం చేసేస్తుంది అనమాట. సో మన భక్తి మార్గంలో పతనం అవ్వడానికి చాలా ఈజీ మార్గం ఏంటంటే వైష్ణవ అపరాధం చేయడం. భక్తి మార్గంలో ఎదగకుండా మనం ఉండాలి అంటే చాలా సింపుల్ వే ఏంటంటే వైష్ణవ అపరాధాలు చేయడం. సో వైష్ణవ అపరాధాలు చేయడం ద్వారా మనం భక్తిలో ఎదగకుండా పతనం అవుతూ ఉండొచ్చు అనమాట. సో మీ ఇష్టం, అలా చేయాలనుకుంటే చేయొచ్చు. సో అందుకే జాగ్రత్తగా ఉండాలన్నమాట. మదమెక్కిన ఏనుగు, థ్యాంక్ యూ. సో మదమెక్కిన ఏనుగు చేసే అపరాధం అన్నమాట వైష్ణవ అపరాధంతో ఇక్కడ పోలుస్తున్నారు. ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారు, ఇటువంటి అపరాధం మీరు కనుక శుద్ధ భక్తుల పట్ల చేస్తే ఇట్ మర్డర్స్ వన్స్ పొజిషన్ ఇన్ డివోషనల్ సర్వీస్, మర్డర్ అయిపోద్ది అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల్ ద్వారా. ఇంగ్లీష్లోనే రాశారు. సో అంటే ఇంకా అయిపోయిందనమాట మీ భక్తి, ఇంకా అంతే సంగతులు. సో జాగ్రత్తగా ఉండాలి. అందుకని చాలామందికి అర్థం కాదు, ఎందుకు ప్రభుజీ నాకు టేస్ట్ రావట్లేదు మాల చేస్తుంటే, అసలు మాలే చేయాలనిపించట్లేదు, భాగవతం చదవాలనిపించదు, క్లాసు వినాలనిపించదు, మందిరానికి కూడా వెళ్ళాలనిపించదు, భగవంతుడిని కూడా దర్శించుకోవాలనిపించదు, అసలు భక్తిలో ఏమీ చేయాలనిపించదు, ఏది చేయాలన్నా ఇంట్రెస్ట్ రాదు, ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు. నాకు తెలుసు అన్నీ ఇది ఇంపార్టెంట్, చాలా మంచిది, భక్తి చేసుకోవాలి, కానీ నాకు ఎందుకు ఆ ఫీల్ రావట్లేదు. ఫీల్ ఎందుకు రావట్లేదు అంటే వైష్ణవ అపరాధం అనేది ఒక ముఖ్యమైన కారణం. మీకు భగవంతుడి పట్ల, భక్తి పట్ల ఫీల్ రావాలనుకోండి, ఆసక్తి ఉత్పన్నం అవ్వాలంటే వైష్ణవ అపరాధాలు తగ్గించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి వైష్ణవ అపరాధం చేసే దగ్గర. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ వాళ్ళు వైష్ణవ అపరాధం వలన ఇప్పుడు వాళ్ళకి ఏం శిక్ష లభిస్తుందో కూడా చూస్తాం ఇంకా క్లియర్గా తర్వాత. సో అందుకనే ఇక్కడ దాని గురించి జాగ్రత్తగా ఉండాలని రాశారనమాట. సో ఇలా ఇంకా కొన్ని విషయాలు కూడా రాశారు, మీరు తర్వాత చూసుకోండి. మనం ముందుకెళ్దామంట. 40వ శ్లోకం. పీతాంశుకే పృతునితంభిని విస్ఫురంత్యా కాంచ్యాలిభిర్విరుతయా వనమాలయత్
వల్గు ప్రకోష్ఠవలయం వినతాసుతాంశే విన్యస్తహస్తమితరేణ దునానమబ్జం. సో భగవంతుడు ఇక్కడ ఆయన యొక్క పీతాంశుకే పృతునితం విని, సో ఆయన యొక్క పీతాంబర అంటే ఎల్లో కలర్ ఆయన వస్త్రాలు ధోతి ధరించుకొని, తర్వాత ఇలా బెల్ట్ లాగా ఉంటుంది అంటే వడ్డానం లాగా, ఆయన ఒక గర్డిల్ ఉంది. దాని తర్వాత భగవంతుడి వర్ణన ఉంది ఇక్కడ. గార్లెండ్, ఫ్రెష్ గార్లెండ్ అంటే పువ్వుల దండ, చాలా ఫ్రెష్ ఫ్లవర్స్ అన్నమాట, తాజా పువ్వులతో ఉన్న దండ. అలా తాజా పువ్వులు ఉన్నాయంటే చెప్పాం కదా, తుమ్మెదలు, బీస్ అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. అర్థం ఏంటంటే అక్కడ తాజా పువ్వులు ఉన్నాయని. సో అలాంటి మాలను ధరించి ఉంటారు. ఇంకా భగవంతుడి వర్ణన ఉంది ఇక్కడ. భగవంతుడి చేతులన్నీ బ్రేస్లెట్స్ ఉంటాయి చేతులకి, వ్రిస్ట్కి, అంటే వ్రిస్ట్ అంటే ఇది కదా, ఇక్కడ వ్రిస్ట్కి బ్రాస్లెట్స్ వేసుకుంటారు. ఇంకా ఒక చెయ్యి గరుడి పైన పెట్టారు, ఇంకో చేతిలో పద్మ పువ్వును పట్టుకున్నారు, పట్టం పువ్వుగా ఇలా తిప్పుతున్నారు, అంటే స్టైల్గా పట్టుకున్నారు. సో ఈ విధంగా భగవంతుడి దర్శనం అనమాట అక్కడ. సో భగవంతుడి ఫుల్ దర్శనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ, అవునా, ఒక్కొక్క శ్లోకంలో. సో ఇది మనోకల్పితమైనది కాదనమాట. మనము భగవంతుడిని ఆరాధిస్తాము, బయట నాస్తికులు ఇంకా చాలామంది అడుగుతుంటారు, ఎవరు చూశారు భగవంతుడు ఇలాగే ఉంటాడని, ఏంటి, ఎలాగైనా ఉండొచ్చు, ప్యాంట్ షర్ట్ కూడా వేసుకొని భగవంతుడు ఉండొచ్చు, మనం ప్యాంట్ షర్ట్ వేసుకొని భగవంతుడిని తయారు చేసుకుంటారు, కొంతమంది భగవంతుడికి ప్యాంట్ షర్ట్ కూడా వేసేస్తారు. సో అలా కాదు, భగవంతుడు ఎలా ఉంటాడో, ఎలా పడితే అలా మీరు మూర్తులు తయారు చేసుకోవడం, ఎలా పడితే అలా డ్రెస్సింగ్లు వేసుకోవడం అలా చేయకూడదు. శాస్త్రాల్లో వర్ణన ఉంది భగవంతుడు ఎలా ఉంటాడు, ఆయన ఎలాంటి వస్త్రాలు ధరిస్తాడు, ఎలాంటి ఆభూషణాలు ధరిస్తాడు, వర్ణన మొత్తం క్లియర్గా ఉంది. సో నెక్స్ట్ శ్లోకంలో కూడా ఇచ్చారు చూడండి. విద్యుత్ క్షిపన్మకర కుండల మందనార్హ గంధస్థలోన్న సముఖం మణిమత్కిరీటం దోర్దండ షండ వివరే హరతాపరార్ధ్య హారేణ గంధరగదేన చ కౌస్తుభేన. సో క్లియర్గా ఇచ్చారు. ఇంకా ఏమి ఇచ్చారంటే ఇక్కడ భగవంతుడు ఈ యొక్క కుండలాలు, మకర కుండలాలు, మకర అంటే క్రొకడైల్ షేప్ అనుకుంటా. సో ఆ క్రొకడైల్ షేప్లో అలిగేటర్ షేప్ అంటే క్రొకడైల్ అనుకుంటా. సో క్రొకడైల్ షేప్లో ఆయన కుండలాలు ఉంటాయి, ఇక్కడ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ వరకు ఆయన ఇక్కడ బుగ్గల వరకు వస్తాయన్నమాట అవి. సో అవి క్లియర్గా భగవంతుడి యొక్క సౌందర్యాన్ని పెంచుతాయి, ముఖ సౌందర్యాన్ని. అలాగే ఇంకా భగవంతుడి యొక్క నోస్, నాసిక కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా భగవంతుడి యొక్క హెడ్, ముసలి అంటారు, కరెక్ట్, క్రోకడైల్, థ్యాంక్ యూ. సో హిజ్ నోస్ వాస్ ప్రామినెంట్ అండ్ భగవంతుడి యొక్క శిరస్సు పైన ముకుటం ఉంది. ఆ ముకుటంలో అన్ని రకరకాల వజ్రాలతో, వైడూర్యాలతో నిండి అలంకరించబడుతుంది అనమాట ముకుటం. అలాగే భగవంతుడు ఒక మంచి నెక్లెస్ కూడా ధరించారంట ఆయన మెడలో. దాని తర్వాత ఇంకొకటి ఇచ్చింది ఏంటంటే ఒక ముఖ్యమైన మణిని ధరిస్తారు, అదేంటి, కౌస్తుభమణి. కౌస్తుభమణిని కూడా భగవంతుడు ధరించున్నాడు. ఇది స్పెషల్ అనమాట, ఓన్లీ కౌస్తుభమణి భగవంతుడిగా ఉంటుంది. సో 42వ శ్లోకం. అత్రోపసృష్టమితి కోచోత్స్మితమింద్రియాయ స్వానాం ధియ విరచితం బహు సౌస్తవాద్యం మహ్యం భవస్య భవతాం చ భజంతమంగం నేముర్నిరీక్ష్య నివితృప్త దృశో ముఢాకైః. ఇప్పుడు ఇలా భగవంతుడి సౌందర్యం ఎంతో బాగుంది, దాన్ని ఇంకా భక్తులు వాళ్ళ తెలివి ఉపయోగించి సరిగ్గా ఇంకా వర్ణించి ఇంకా ఎన్నో రేట్లు ఎన్నోసార్లు వర్ణిస్తూ ఉంటారు. సో భగవంతుడి సౌందర్యం ఎంత ఉందంటే అది లక్ష్మీదేవి యొక్క లక్ష్మీదేవి సౌందర్యవంతురాలు అందరికన్నా. సో లక్ష్మీదేవి యొక్క వైకుంఠంలో ఆ లక్ష్మీదేవి యొక్క సౌందర్యాన్ని కూడా తలదన్నేలా ఉంటుంది భగవంతుడి యొక్క సౌందర్యం అని ఇక్కడ రాశారనమాట. సో అందుకే ఇక్కడ బ్రహ్మదేవుడు దేవతలకు ఏం చెప్తున్నారంటే, నా ప్రియమైన దేవతలారా, సో అటువంటి భగవంతుడినే నేను, మీరు, శివుడు అందరూ పూజిస్తారు. సో అటువంటి భగవంతుడు రాగానే అక్కడ
దర్శనం చేసుకోగానే చతుష్కుమారులు అక్కడే భగవంతుడికి ప్రణామాలు అర్పించుకున్నారు. శిరస్సు ఉంచి అంటే దండోత్ ప్రణామాలు చేసుకున్నారని చెప్పారన్నమాట ఇక్కడ. సో ఇక్కడ భగవంతుడు ఒక సౌందర్యాన్ని వర్ణించారు. ఆయన మదన మోహనుడు. సో మొత్తం వైకుంఠంలో అందరికన్నా ఎక్కువ సౌందర్యవంతుడు అంటే విష్ణువు నారాయణుడే అనమాట. అందుకే మనము భగవంతుడిని కృష్ణుడిని ఒక పేరు మదన్ మోహన్ అంటే మదనుణ్ణి కూడా మోహించే మోహనపరిచే సౌందర్యం భగవంతుడికి ఉందని. సో వైకుంఠంలో అందరి భక్తులు ఇలా భగవంతుడిని ఎంతో భగవంతుడి సౌందర్యం చూడాలనుకుంటారు. భగవంతుడి యొక్క అందరికన్నా ఎక్కువగా సౌందర్యవంతుడిగా భగవంతుడిని చూడాలనుకుంటారు, నారాయణుడిని. అందుకే వైకుంఠ లోకంలో నారాయణుడు అందరికన్నా సౌందర్యవంతుడు అంట. కానీ కృష్ణలోకంలో లేకపోతే గోలోకంలో చిన్న డిఫరెన్స్ ఉంది. అక్కడ భక్తులందరూ రాధారాణి అందరికన్నా ఎక్కువ సౌందర్యవంతురాలుగా చూడాలనుకుంటారు. అందుకనే అక్కడ సౌందర్యవంతురాలు అందరికన్నా ఎవరు ఎక్కువ అంటే కృష్ణుడి కన్నా కూడా రాధారాణి అని చెప్పబడింది. సో కృష్ణుడి మదన్ మోహన్ అంటే రాధారాణి మదన్ మోహన్ మోహిని అంటారు. కృష్ణుడిని కూడా ఆకర్షితం చేస్తుంది రాధారాణి. సో అదేంటి అంటే ఇక్కడ మరి ఎవరు ఎక్కువ సౌందర్యవంతులు అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ భగవంతుడు యొక్క భక్తవాత్సల్యత గురించి చెప్తున్నారు. భగవంతుడు భక్తవాత్సల్యుడు అంటే భక్తుడు ఎలా కోరుకుంటాడో శుద్ధ భక్తులు వాళ్ళ యొక్క కోరిక వాళ్ళని సంతుష్టపరచడానికి వాళ్ళు కోరుకున్న విధంగా భగవంతుడు దర్శనమిస్తాడు, సౌందర్యాన్ని ప్రదర్శిస్తాడు. సో వైకుంఠంలో భక్తులు అక్కడ కోరుకుంటారు, వైకుంఠవాసులు భగవంతుడు అందరికన్నా ఎక్కువ సౌందర్యవంతులని. సో భగవంతుడు అక్కడ అలా ప్రదర్శిస్తాడు అందరికన్నా ఎక్కువ సౌందర్యాన్ని. సో గోలోకంలో భక్తులు కోరుకుంటారు రాధారానికి ఎక్కువ సౌందర్యవంతురాలే. సో అక్కడ రాధారాణి ద్వారా భగవంతుడు ఆమె భగవంతుడి శక్తే, లాదిని శక్తితో భగవంతుడు కృప ద్వారా రాధారాణి అందరికన్నా ఎక్కువ సౌందర్యవంతురాలు అనమాట అక్కడ. సో మెయిన్ ఏంటంటే భక్తవాత్సల్యత. సో మనము భగవంతుడిని సంతుష్టం చేయడం కాదు, భగవంతుడు కూడా ఎల్లప్పుడూ ఆయన తన శుద్ధ భక్తుల్ని సంతుష్టపరచడానికి ప్రయత్నిస్తాడు. సో ఇదేంటంటే 2 సైడ్ అనమాట. ఆదాన ప్రదానం అనేది 2 సైడ్స్. భగవంతుడు భక్తుల యొక్క సంబంధం అనేది 2 వైపుల నుంచే ఉంటుంది అనమాట. ఒకవైపు నుంచే కాదు, మనమే ఎప్పుడు సంతుష్టపరచాలి, సేవ చేస్తూ ఉండాలి, భగవంతుడు మన కోసం ఏం చేయరా అన్నట్టు కాదనమాట. భగవంతుడు కూడా భక్తుల్ని ఎల్లప్పుడూ సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎలాగైతే భక్తులు ఎలా భగవంతుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తారు, ఇది ప్రేమపూర్వకమైన వ్యవహారం అన్నమాట, భగవంతుడు భక్తుల మధ్య జరిగేది. సో దీనికి జరగాలంటే భక్తులు అవ్వాలి. సో భక్తులు అవ్వాలంటే ఎలా అవ్వగలరు, ఎలా అయ్యారు చతుష్కుమారులు భక్తులు? అది భక్తి మార్గాన్ని అనుసరించి భక్తులు ఒక అంగం ద్వారా కూడా శుద్ధ భక్తి వచ్చేస్తుంది, భక్తులుగా మారిపోవచ్చు. ఇప్పుడు భక్తులుగా ఎలా మారారు? ఇప్పటివరకు చతుష్కుమారులు యాక్చువల్లీ కొంచెం జ్ఞాన మార్గంలో జ్ఞానులుగా ఉన్నారన్నమాట. జ్ఞాన మార్గాన్ని అనుసరించి ఆ విధంగా పరమాత్మ దర్శనం కూడా జరిగింది. ఇప్పుడు మొట్టమొదటిసారి భగవంతుడిని దర్శించుకున్నారు. అలా భగవంతుడి దర్శనం. ఇంకా నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ఇక్కడ పరివర్తన, వాళ్ళ మనస్సు చేతన పరివర్తన అయ్యి సంపూర్ణంగా భక్తులుగా ఎలా మారారు అనే దానికి ఈ శ్లోకం ఉంది. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. తస్యారవింద నయనస్య పదారవింద కింజల్కం మిశ్ర తులసీ మకరంద వాయు అంతర్గత స్వవివరేణ చకార తేషాం సంక్షోభమక్షరజుషామపి చిత్తతన్వో. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే తస్యారవింద నయనస్య పదారవింద. అలా ఇక్కడ చతుష్కుమారులు ఎప్పుడైతే పద్మపూలతో సమానమైన ఆయన కళ్ళు ఉంటాయి, అలాగే పద్మపూలతో సమానమైన ఆయన పాదాలు ఉంటాయి. వాటిని ఆ పాదాల పైన ఉన్న కింజల్క మిశ్ర తులసి మకరంద వాయు, ఆ పాదాల పైన ఉన్న తులసికి అక్కడున్న వాయు తగిలి, ఆ తులసికి తగిలిన వాయువు, ఏ తులసి అయితే భగవంతుడి చరణాల మీద ఉందో ఆ తులసికి తగిలిన వాయువు అంతర్గత స్వవివరేణ చకారతేశం. ఎప్పుడైతే వాళ్ళ అంతర్గత లోపలికి వెళ్ళిందో, వాళ్ళ శ్వాసను పీల్చుకున్నప్పుడు ఆ గాలిని, ఏ గాలి అయితే తులసి ఆకులకు తగిలిందో, భగవంతుడి చరణాల మీద ఉన్న తులసి ఆకులకి, ఆ గాలిని వాళ్ళు పీల్చుకున్నప్పుడు ఏం జరిగిందంట, సంక్షోభమక్షరజుషామపి చిత్తతన్వో. ఇప్పటి వరకు వాళ్ళు ఆ నిరాకార బ్రహ్మణం పైనే విలీనమైపోవాలనే ఒక చేతన ఉంది, జ్ఞానులందరికీ అదొకటి ఉంటుందన్నమాట. సో ఆ చేతన ఇప్పుడు పరివర్తనం అయిపోయి భగవంతుడికి సేవ చేసుకోవాలి అనే చేతనగా పరివర్తన చెందిందనమాట.
సో ఇంతకుముందు వాళ్ళ లక్ష్యం ఉండేది భగవంతుడిలో విలీనం అయిపోవాలి, అదే బ్రహ్మంలో విలీనం అయిపోవాలని. కానీ ఇప్పుడు వాళ్ళ చేతన ఎలా పరివర్తనమైందంట, భగవంతుడికి సేవ చేసుకోవాలి అని. అది భక్తి యోగ, ఒక భక్తుడి యొక్క చేతన అన్నమాట. సో ఇది తులసి పవర్, తులసీదేవి యొక్క శక్తి, తులసి ఆకుల యొక్క శక్తి. సో అందుకనే ఇవన్నీ కూడా మనము, మీరు ఒకవేళ ఇస్కాన్ మందిరంలో ఉంటే ఎక్కడైనా చూసుంటే పొద్దున సాయంత్రం తులసి ఆరతి చేస్తాం. ప్రతిసారి భగవంతుడు తులసి కూడా అర్పణ చేస్తాం. మళ్ళీ పొద్దున తులసికి ఆరతి చేస్తాం, ప్రదక్షిణ చేస్తాం, జలాలు అర్పిస్తాం, ప్రణామాలు చేస్తాం, కీర్తన చేస్తాం. సో ఒకవేళ మీరు మందిరానికి వెళ్ళలేకపోయినా కానీ పర్వాలేదు, మీ ఇంట్లో కూడా మీరు తులసిదేవిని పూజించుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు, భగవంతుడికి అర్పించవచ్చు, ఆ తులసిని మీరు సేవించవచ్చు. సో భగవంతుడికి అర్పించిన తులసి ద్వారా ఎంతో భక్తిలో ప్రగతి సాధించవచ్చు అనమాట. ఇక్కడ మొత్తం చతుష్కుమారుల పరివర్తన అయిపోయింది చేతన. సో అందుకనే మన భక్తి మార్గంలో ఎన్నో ఏవైతే విధి విధానాలు ఉన్నాయో దాని ద్వారా చాలా భక్తిలో ప్రగతి చెందొచ్చు అనమాట. అదే విషయాలు ఇక్కడ రాశారు. నెక్స్ట్ కూడా చూద్దామంట. సో నెక్స్ట్ 44వ శ్లోకం. తేవా అముష్య వదనాసిత పద్మకోశం ఉద్వీక్ష్య సుందరతరాధరకుండహాసం లబ్ధాశిష పునరవేక్ష్య తదీయమంగ్రీ ద్వంద్వం న కారుణమనీశ్రయణం నిదద్యుః. సో భగవంతుడి యొక్క ముఖ సౌందర్యం ఇక్కడ వర్ణిస్తున్నారనమాట. ఒక బ్లూ లోటస్, భగవంతుడు ఎలాగో శ్యామవర్ణం కదా, సో లోటస్తో ఎప్పుడు మనం పోలుస్తాం. ఇక్కడ బ్లూ లోటస్తో అంటే నీలి రంగు యొక్క పద్మ పువ్వుతో పోలుస్తున్నారు. సో ఇలా నీలిరంగు పద్మ పువ్వుతో ఎందుకు పిలుస్తున్నారంటే నీలిరంగు పద్మ పువ్వు ఈజ్ వెరీ బ్యూటిఫుల్, చాలా సౌందర్యవంతంగా ఉంటుంది. అందుకే భగవంతుడి యొక్క సౌందర్యాన్ని మనం దేనితో పోల్చలేం, కానీ పద్మ పువ్వుతో ఎందుకు పోలుస్తారంటే పద్మ పువ్వు చాలా సౌందర్యవంతమైన పువ్వు కనుక దాంతో పోలుస్తున్నారు. అలాగే పువ్వులు ఇంకా చాలా సౌందర్యవంతంగా ఉంటాయి కనుక ఇప్పుడు భగవంతుడి యొక్క చిరునవ్వుని ఇక్కడ ఒక మొలకెత్తిన అంటే పులకరించిన వికసించిన జాస్మిన్ ఫ్లవర్, జాస్మిన్ అంటే ఐ థింక్ మల్లెపువ్వు అనుకుంటా, దాంతో పోలుస్తున్నారు భగవంతుడి యొక్క చిరునవ్వుని. అలాగే ఇటువంటి భగవంతుడి యొక్క ముఖాన్ని దర్శించుకున్న ఈ చతుష్కుమారులందరూ కూడా ఎంతో సంతృష్టి చెందారంట. ఆయన ముఖాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించిందంట, మళ్ళీ మళ్ళీ దర్శించుకుంటున్నారంట. ఆయన పాదాలని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించిందంట, మళ్ళీ మళ్ళీ దర్శించుకుంటున్నారంట. ఆ పాదాల్లో ఉన్న పాదాల గోర్లు ఉంటాయి కదా, ఆ గోర్లు మణి రూబీస్ లాగా కనిపిస్తున్నాయంట, అంటే ఒక రకమైన రత్నాలు అలా కనిపిస్తున్నాయంట సో వాళ్ళకి. సో ఆ విధంగా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శరీరాన్ని వాళ్ళు మళ్ళీ మళ్ళీ దర్శించుకుంటున్నారంట. ఈ విధంగా వాళ్ళు భగవంతుడి దర్శనలో సమాధి అవస్థలోకి వెళ్ళిపోయారంట. అంటే వాళ్ళు మగ్నం అయిపోయారు భగవంతుడిని దర్శించుకుంటూ ఈ చతుష్కుమారులు. ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడు పరమాత్మను లోపల దర్శించుకునే వాళ్ళు అంతే, ఇప్పుడు స్వయంగా భగవంతుడి పైన సమాధి అయిపోయింది దర్శనం. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట, దాని తర్వాత ఈరోజు పాయింట్స్ కంక్లూడ్ చేద్దామంట. అచ్చా, రూబీస్ అంటే కెంపు, ఓకే. సో భగవంతుడు ఇక్కడ కాళ్ళ గోర్లని కెంపుతో పోలుస్తున్నారనమాట. పుంసాం గతిం మృగయతామిహ యోగ మార్గైర్ ధ్యానాసపదం బహుమతం నయనాభిరామం పౌంస్నం వపుర్దర్శయనం అనన్యసిద్ధైర్ ఔత్పత్తికై సమగృణన్ యుతమష్టభోగై. ఈ భగవంతుడి యొక్క రూపమే ఎంతోమంది యోగ పద్ధతి ద్వారా అనుసరించేవారు ధ్యానం చేసుకునే రూపం. ఇది యోగులకు కూడా ఎంతో మనోహరంగా ఉంటుంది, అందుకని వీళ్ళు ఈ రూపం పైన ధ్యానం చేస్తారు. సో ఈ రూపం అనేది ఒక కాల్పనికమైన రూపం కాదు, ఇది అసలు భగవంతుడి రూపం ఇలా ఉంటుంది. ఏదో చాలామంది ఏమనుకుంటారంటే కల్పితం అనుకుంటారు, కానీ కాదు, ఇది అసలు. అందుకే రూపాన్ని వర్ణించారు ఇంత డీటెయిల్గా. సో ఇంతకుముందు కూడా మీరు చూసారు 2-3 చోట్ల ఇంతకుముందు కూడా వర్ణన వచ్చింది భగవంతుడి రూపాన్ని, ఇక్కడ కూడా వచ్చింది, మళ్ళీ ఇంకో చోట కూడా వస్తుంది. అలా ఎన్నో చోట్ల కొంచెం భగవంతుడి గురించి వర్ణించారు. సో ఈ విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ. అలాగే భగవంతుడికి అన్ని అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయన్నమాట, అష్టసిద్ధులు ఉన్నాయన్నమాట. 8 సిద్ధిస్. యోగా
యోగలో పరిపక్వత చెందిన తర్వాత అష్టసిద్ధులు వస్తాయి, లభిస్తాయి. అవి సంపూర్ణంగా భగవంతుడిలో ఉంటాయి. ఇంత యోగ పద్ధతి ఎంతమంది అనుసరించినా దాన్ని సంపూర్ణంగా లభించలేదు, కొంత మట్టుకు మాత్రం వాళ్ళకి వస్తుందన్నమాట. సో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఈరోజు ఒక చర్చలో ఇప్పటివరకు ఏంటంటే మనకు నారాయణుడే, భగవంతుడినే మనం ధ్యానించాలి. ఆయనే మనము ధ్యానించడానికి తగిన వస్తువు. చాలామంది అంటారు ఇప్పుడు మెడిటేషన్ అని బయట క్లాసులు నడుస్తూ ఉంటాయి, మెడిటేషన్ అంటే వాళ్ళు ఏదో ఒక పాయింట్ మీదో ఏదో ఒక లైట్ మీదో లేకపోతే ఏదో ఒకటి. ఒక్కొక్కసారి నాకు గుర్తుంది స్కూల్లో కూడా ఎవరు వచ్చారు ఇలా మెడిటేషన్ నేర్పించడానికి. కళ్ళు మూసుకోండి, మీకు ఏది కావాలంటే దాని మీద ధ్యానం చేసుకోండి, మీకు ఏదో ఒక పాయింట్ ఏదో ఒక విషయం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, దాని మీదే ధ్యానం చేయండి, ఏదైనా పర్వాలేదు. సో అది కాదు, అలా దేని మీద పడితే కుక్క మీద గుర్రం మీద అలా దేని మీదైనా ధ్యానం చేయకూడదు, లేకపోతే ఒక పాయింట్ మీద లైట్ మీద కాదు. ధ్యానం చేయాల్సింది భగవంతుడి రూపం పైన, నారాయణుడి పైన. అది ధ్యాన పద్ధతి. సో మరి మనం ఏం చేస్తాం కృష్ణ భావనామృతంలో? అదే కదా భక్తి యోగంలో మనం ఏం చేస్తాం, అదైతే మనం చేసేది ఏంటంటే భగవంతుని ఎలాగైనా ప్రతి సమయంలో స్మరించుకోవాలి, ధ్యానించుకోవాలనే కదా. మనం కూడా భగవంతుడికి ప్రతిరోజు లేవగానే ఫస్ట్ భగవంతుడిని దర్శించుకుంటాం, మంగళారతి చేస్తాము, భగవంతుడిని ఆరాధిస్తాము, ఆరతి చేస్తాము. సో ఆ సమయంలో ఏం చేస్తున్నాం, భగవంతుడిని దర్శించుకుంటున్నాం, భగవంతుడి నామాలనే గుణగానం చేస్తున్నాం. సో భగవంతుడి నామం తీసుకుంటే భగవంతుడు గుర్తుకొస్తాడు మనసులో. సో ఈ విధంగా ఏదో మనం చేసే నవవిధ భక్తి అంతా కూడా భగవంతుడిని స్మరించుకోవడం, అవునా, భగవంతుడిని ధ్యానించుకోవడమే లక్ష్యం. సో ఒక విధంగా చూస్తే మనం భక్తి యోగా అనేది పర్ఫెక్ట్ అనమాట, పర్ఫెక్ట్ యోగా అంటే అది భగవంతుడిని ధ్యానించుకోవడం. సో మీరు అష్టాంగ యోగలో ఒక దగ్గర కూర్చొని ఎంతో కష్టపడి ధ్యానించుకుంటారు. అవి ఎన్ని కష్టాలు పడి పద్ధతిని అనుసరించాలో, తపస్సు చేయాలో అనే విషయాన్ని భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పినప్పుడే అర్జునుడు అన్నది ఇది నా వల్ల కాదు, ఇది నాకు సాధ్యం కాదు అని చెప్పారనమాట. ఇప్పుడు కలియుగంలో అసలే సాధ్యం కాదు. ఎందుకంటే ఫస్ట్ అష్టాంగ యోగ చేయాలంటే మీరు సిటీలో ఉండలేరు, మీరు అడవుల్లోకో కొండల్లోకో కోనల్లోకో హిమాలయ పర్వతం పైకో వెళ్ళేసి చేయాలన్నమాట తపస్సులు. అవన్నీ సంభవం కాదు ప్రతి సాధారణ మనిషికి. కనుక ఇప్పుడు అన్నిటికన్నా మనము చేయవలసింది ఏంటంటే భగవంతుడిని ధ్యానం చేసుకోవడానికి మన భక్తి యోగా అనేది సరైన మార్గం. బయట నేర్పిస్తారు యోగా అనే పేరుతో చాలామంది ఎక్సర్సైజులు, అదే ఆసన ప్రాణాయామ ఎక్సర్సైజులు నేర్పించేసి ఇదే యోగా అని చెప్పేస్తున్నారు. కానీ ఇది కాదు అసలైన యోగా, ఇది కాదు అసలైన లక్ష్యం యోగాది. సో ప్రభుపాదాలు దాని గురించి ఎంతో బాగా వర్ణించారు. ఎందుకు ఇంత వర్ణిస్తున్నారంటే ప్రభుపాదాలు చూశారు, అమెరికాలో కూడా వెళ్ళి చాలామంది భారతదేశం నుంచి మేము యోగీస్ అనేసి, మేము యోగా టీచర్స్ అనేసి వెళ్ళేసి, చాలామంది మేము స్వామి టీచర్స్ అనేసి వాళ్ళు ఈ ఎక్సర్సైజులు నేర్పించేసి ఇదే యోగా, ఇదే అన్నిటికన్నా ఉత్తమం, ఇంకేం లేదు అంటే. ఇంకా చాలామంది అయితే మీరు ఏమైనా తినొచ్చు, మాంసం తినొచ్చు, మద్యపానం చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, అన్ని నియమాలు భంగం పరచవచ్చు, ఓన్లీ మీరు ఈ ఆసనాలు ఈ ప్రాణాయామాలు చేసుకొని కోసేపు 10 నిమిషాలు కూర్చొని ఏ లైట్ పైన ఏ పాయింట్ పైన ధ్యానం చేసుకోవడం, అంతే. ఇదే యోగా. దీని ద్వారా మీరు మనస్సు శాంతిగా ఉంటుంది, మీ శరీరం స్వస్థంగా ఉంటుంది. సో మీరు ఎంత బాగా అంటే అంత బాగా ఇంద్రియభోగం చేసుకోవచ్చు. ఇదే అన్నమాట యోగం పేరుతో నేర్పిస్తున్నారు బయట. సో అందుకే ఇలా మూర్ఖుల్ని చేస్తున్నారు, అమాయకుల్ని. సో మనం అలా మోసపోకూడదు. యోగా అంటే ఏంటనేది ఇక్కడ మనకు అర్థం చేసుకుందాం. అసలైన యోగా అంటే భగవంతుడిని ధ్యానించుకోవడం, ఏది పడితే అది కాదనమాట. సో ఆ విధంగా యోగ పద్ధతిలో మనం సరిగ్గా ధ్యానం చేసుకుంటే పరిపక్వత చెందితే అప్పుడు ఇలా భగవంతుడు మనం ఫేస్ టు ఫేస్ చూడవచ్చు. భగవంతుడు మనకు పరమాత్మ రూపంలో ఉన్న హృదయంలోంచి మనం డైరెక్ట్గా ఆయన దర్శించుకోవచ్చు. ఆయన నుంచి డైరెక్ట్గా కూడా మనకు డైరెక్షన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ విధంగా అది హయ్యెస్ట్ స్టేజ్ యోగ పద్ధతిలో. సో ఈ విధంగా మనము కూడా అదే పద్ధతి చేస్తున్నాము, భగవంతుడి పైన ధ్యానం చేసుకునేది. అందుకే మనకి ఈ భక్తి యోగ పద్ధతి కూడా భగవంతుడు స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి హరే కృష్ణ మహామంత్రాన్ని, ఈ సంకీర్తనం ఆందోళనాన్ని ఆయన ఆరంభించాడు, ప్రచారం చేశాడు. ఇది చాలా కలియుగంలో ఇది యుగ ధర్మం అన్నమాట. ఈ విధంగానే ఈ ధర్మాన్ని పాటించాలి. సో ఈ విధంగా మనం భక్తి యోగం పాటిస్తే చాలా సునాయాసంగా, ఇది చాలా ఈజీ ప్రాసెస్. మనకు అష్టాంగ యోగా అంత తపస్సు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ. 4 నియమాలు పాటించి మనం 16 మాలలు హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే సరిపోతుంది. ఇంకా అంతా ఆనందంగా మనకి ఎన్నో సేవలు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, భగవంతుడికి సేవ చేసుకుంటూ చాలా ఈజీగా మనము భక్తి మార్గంలో ప్రగతి చెందొచ్చు.
మెయిన్ ఏంటంటే యోగాలో కూడా మొదటి స్థాయిలో జరిగేది ఆ సమాధి కన్నా ముందు చేరుకునే అంటే ఇంద్రియాలని నియంత్రించుకోవడం. ఈ విషయాలు ముందు కూడా చర్చించుకున్నాం. చాలా విషయాలు ఈ తాత్పర్యం ప్రభుపాల్ ద్వారా ఒక 5-6 పేజీలు రాశారు. కానీ ఇందులో ఇప్పుడు 1 2 3 4 5 ఆల్మోస్ట్ 5+ పేజెస్ రాశారు తాత్పర్యం. కానీ ఇందులో ఉన్న అన్ని విషయాలు మనం చాలాసార్లు చర్చించుకున్నాం, అందుకని అన్ని చర్చించుకోలేదు. సో భక్తి యోగంలో కూడా యోగ యొక్క లక్ష్యం ఏంటంటే ఇంద్రియాలని మనం నియంత్రించుకోవడం, ఇంద్రియాలని శుద్ధపరచడం. అది మనము భక్తి యోగంలో ఎలా చేస్తామంటే భగవంతుడి నామాన్ని జపించి, ఇంకా మన ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి సేవలో వినియోగించి, తద్వారా ఇంద్రియాలన్నీ శుద్ధమైపోయి ఎంతో సునాయాసంగా మనం ఇంద్రియాలని నిగ్రహించుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అదే భక్తి యోగ పద్ధతి అనమాట మనది కూడా. సో అదే అసలైన యోగా, అదే మనం చేస్తున్నాము. ఇంకా వేరే ఏ పద్ధతి ద్వారా మీరు ఇంద్రియాలని నియంత్రించడం అనేది సంభవం కాదనమాట. ముందు ఇంద్రియాలని శుద్ధపరచాలి. శుద్ధం ఎలా అవుతాయి? ఇంద్రియాలు భగవంతుడికి సేవలో నియుక్తం చేసిన తర్వాత శుద్ధం అవుతాయి. దాని తర్వాత అవి ఈజీగా మనం కంట్రోల్ చేయొచ్చు ఇంద్రియాలని. సో అన్నిటికన్నా ఈజీ మార్గం అనమాట హరే కృష్ణ మహామంత్రం జపం చేసి ఈ భక్తి మార్గాన్ని అనుసరించడం. మన్మనాభావమద్భక్తో మధ్యాజిమాం నమస్కురు. సో ఈ విధంగా మనం భగవంతుడిని చేర్చుకోవచ్చు, భక్తి యోగం ద్వారా చేరుకోవచ్చు. సో ఈరోజు ఇక్కడ మన చర్చను ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శిల ప్రభుపాద కీ జయ. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జయ. అనంత కోటి వైష్ణవ వృంద కీ జయ. నితాయ్ గౌర్ సితనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.